హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద డైనోసార్ల కంటే ముందే ఎన్నో వింత జీవులు తిరగాడేవి. తాజాగా బ్రెజిల్ అడవుల్లో శాస్త్రవేత్తలు ఒక వింత అస్థిపంజరాన్ని కనిపెట్టారు. దానికి దవడ ఎముక వంకరగా ఉండడమే కాకుండా పళ్ళు లోపల పక్కన కూడా ఉంటాయి. 27.5 సిఆర్ ఏళ్ల క్రితం నివసించిన ఆ సైక్లోప్స్ వంటి వింత జీవి రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను షికాగోలోని ఫీల్డ్ మ్యూజియం శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. లీడ్ ఆథర్ జేసన్ పార్డో నేతృత్వంలోని బృందం బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో ఎండిపోయిన ఒక నది ఒడ్డున దొరికిన 9 దవడ ఎముకలపై అధ్యయనం చేశారు. వీరి పరిశోధన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ బీచ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ వింత జీవికి శాస్త్రవేత్తలు తన్యాకా ఆమ్నికోలా అని పేరు పెట్టారు. స్థానిక భాషలో తన్యాకా అంటే దవడ అని అర్థం. ఈ దవడ ఎముకలు 6 అంగుళాల పొడవు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇవి వంకరగా తిరిగి ఉండడంతో శాస్త్రవేత్తలు మొదట ఇది ఏదైనా లోపం వల్ల జరిగిందని అనుకున్నారు. కానీ దొరికిన 9 దవడలు కూడా ఒకేలా వంకరగా ఉండడంతో అది ఆ జీవి సహజ ఆకారం అని నిర్ధారించారు. తన్యాకా అనేది వెన్నుముక్క ఉన్న తొలి జీవుల జాతికి చెందినది. ఇది తన కాలంలోనే ఒక లివింగ్ ఫాసిల్ లాంటిదట. అంటే దీనికంటే ముందు వచ్చిన ఆధునిక జీవులు అభివృద్ధి చెందుతున్నా ఇది మాత్రం తన పాత పద్ధతులతోనే కోట్లాది ఏళ్లు బతికేసింది. అచ్చం మన కాలంలోని ప్లాటిసన్ లాగా ఇదొక వింతైన ప్రాచీన జీవి. తన్యాకా దవడ నిర్మాణం చాలా వింతగా ఉంటుంది. దీని పళ్ళు పైకి కాకుండా పక్కలకు తిరిగి ఉంటాయి. మరి ఇది ఆహారం ఎలా తినేది? దీని దవడ లోపల చిన్న పళ్ళు ఒక గ్రేటర్ లాగా వరుసగా ఉండేవి. పై దవడ కింది దవడ ఒకదానితో ఒకటి ర్యాపిడి చేస్తూ గడ్డిని ఆకులను పొడి చేసి తినేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా ఆ కాలం నాటి జీవులన్నీ మాంసాహారులని, కానీ తన్యాకా మాత్రం శాకాహారి అని ఈ పళ్ళే సాక్ష్యం చెబుతున్నాయి. మరి ఈ జీవి ఎలా ఉండేది? కేవలం దవడలు మాత్రమే దొరకడం వల్ల దీని పూర్తి రూపాన్ని శాస్త్రవేత్తలు ఇంకా చూడలేదు. కానీ ఇది చూడ్డానికి ఒక పొడవైన మూతి ఉన్న సాలమండర్ లాగా సుమారు 3 అడుగుల పొడవు ఉండేదని అంచనా వేస్తున్నారు. ఈ ఆవిష్కరణ వల్ల 27 కోట్ల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికా, ఆఫ్రికా కలిసి ఉన్న కాలంలో జీవజాలం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఒక కొత్త మార్గం దొరికింది. చూసారుగా, ప్రకృతి తన గర్భంలో ఎన్ని వింత జీవుల రహస్యాలను దాచుకుందో. వంకర దవడతో గడ్డి మేసే ఈ తన్యాకా పరిణామ క్రమంలో మనిషికి తెలియని ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించింది. ఈ పాలియోంటాలజీ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.